కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనేక దేవతల మీద దేవుళ్ళ మీద ఊరూరికి వెళ్ళినప్పుడు ఒట్ల మీద ఒట్లు వేసి మరి ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, తెలంగాణలో మార్పు వస్తుంది, ఆ మార్పు మాతోటే వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, అనేక రకాల హామీలు ఇచ్చారు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ. ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కొంత సమయం కావాలని అనుకునేటువంటి పార్టీ. బాధ్యతారహితంగా మిగతా వాళ్ళలాగా మేము మాట్లాడం, బాధ్యతారహితంగా విమర్శించం మేము. అందుకే ఈరోజు ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే రోజుల్లో మీరు పూర్తి చేస్తామన్నారో, ఏవైతే మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారో, మొదటి సంవత్సరంలో ఏవైతే ప్రారంభించాలనుకున్నారో ఆ విషయాల పట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలను, ఇచ్చినటువంటి మాట మీద నిలబడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి అనేక రకాల సంఘటనలను ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలనుకున్నాం. అందుకే ఈరోజు రాజకీయపరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో, ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో ఆ అంశాలపైన ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, లాఠీచార్జీలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను అవన్నీ వరుసగా వస్తున్నప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఈ యొక్క 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 1 సంవత్సర కాంగ్రెస్ పాలన ఏమాత్రం తేడా లేదని ఈరోజు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అందుకే మేము సంవత్సరం పాటు నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు మాత్రమే చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము కూలిపోవాలనో, ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందిందనో ఇన్ని రోజులు కనలేదు. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇది ఒక బాధ్యత మాది. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి కాంగ్రెస్ తర్వాత అత్యధికమైనటువంటి పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్తో బరాబర్గా మేము గెలిచాం. ఓట్లు కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ బాధ్యత మా మీద పెట్టారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించి 8 పార్లమెంట్ స్థానాలు గెలిపించారు. కాబట్టి పోలింగ్ బూత్కు వెళ్ళినటువంటి 100 మందిలో 36 నుంచి 37 మంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. కాబట్టే ఈరోజు మేము ఈ విషయాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రైతుల యొక్క గోస, అనేక రకాల రైతుల సమస్యలపైన రైతు డిక్లరేషన్ పేరుతో, గ్యారంటీల పేరుతో, మేనిఫెస్టోల పేరుతో అనేక రకాల హామీ ఇచ్చారు. నేను అన్ని ఇక్కడ తీసుకోవడం లేదు, 2 రోజులు పడుతుండే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద విమర్శిస్తే.
కాబట్టి నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే మా పార్టీ తరఫున అందరం కూర్చొని అనుకున్నాం. ఆ అంశాలను ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా రుణమాఫీ. ఇంతకుముందు చెప్పాను, 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తేదీ సోనియమ్మ, మా అమ్మ సోనియమ్మ జన్మదిన రోజు మాఫీ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతవరకు మరి కొంతమందికి మాత్రమే ఆ యొక్క జరిగింది. అదే కాకుండా రైతు భరోసా, రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తానన్నారు. సంవత్సరం పూర్తయింది, పాత పథకాలు ఏమైనాయో తెలియదు, కానీ రైతు భరోసా రాలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు క్రమం తప్పకుండా ఈరోజు మోడీ గారి పైసలు రైతుల అకౌంట్లో వస్తూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ రైతు భరోసా రైతులకు కానీ కౌలు రైతులకు కానీ రైతు కూలీలకు ఇస్తున్నటువంటి 12,000 కానీ ఏ ఒక్క రైతుకు కూడా సంవత్సరం పూర్తిగా వస్తున్నా ఇది అమలు జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు బోనస్ విషయంలో కూడా మరి ఈ ప్రభుత్వము అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. రైతులందరికీ పండించినటువంటి పంటలకు 500 బోనస్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ధాన్యం గురించే మాట్లాడారు. ఆ ధాన్యం కూడా సన్న బియ్యము, సన్నధాన్యము అనేక రకాలుగా ఈ యొక్క మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 8లో 10 రకాల పంటలకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అయితే ఎంఎస్పి ప్రకటిస్తుందో ఆ ఎంఎస్పి పైన ఈ 10 పంటలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో వరిది, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరకు, జొన్నలు, ఈ యొక్క 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. సంవత్సరం పూర్తి అయిపోతుంది. ఇస్తారా, ఇవ్వరా? మరి వరిలాగానే వీటి కూడా కొర్రీలు పెడతారా? రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదనే విషయాన్ని రైతాంగం తరఫున ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నామని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా
ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలపైన ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తున్నది. అంతేకాదు ఈ యొక్క 3 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం కావచ్చు, లేక అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ టీఆర్ఎస్ ఏదైతే అమలు చేస్తుందో అదే చట్టాన్ని ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అనేక రకాల పాలకు లీటర్కి 5 రూపాయల సబ్సిడీ ఇస్తాము, ప్రోత్సాహకరం కల్పిస్తాము. 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఇంతవరకు అతిగతి లేదు. రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫార్మసిటీ చాలా స్పష్టంగా ఫార్మసిటీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమం చేసింది. రైతులకు అన్యాయం అవుతుంది, ఫార్మసిటీ ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫార్మసిటీని రద్దు చేస్తామని కూడా చెప్పారు. ఈరోజు ఆ విషయంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకించిందో అదే విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫార్మసిటీ విషయంలో మరి అవలంబిస్తూ ఉంది. ఇంకా కొన్ని వందల వేల ఎకరాలు మేము అక్కడ సేకరిస్తాము అని టీఆర్ఎస్ పార్టీ ఏ పద్ధతినైతే వివరించిందో అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ వెళ్తూ ఉంది. అంతేకాకుండా పోడు భూములు ఏదైతే గిరిజనులకు హక్కులు కల్పిస్తామో అదేవిధంగా ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామను అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అది కూడా ఏది అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. ముఖ్యంగా యువత చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి మోసపోయింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి యువత వెన్నుదన్నుగా గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ యువతకు అన్యాయం చేసింది. ఒక్క డిఎస్సి ప్రకటించలేదు. 10 సంవత్సరాల కాలంలో ఒక టీచర్ పోస్టు, ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు. అందుకే గత ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీలు చూసిన తర్వాత, హామీలు చూసిన తర్వాత మా బాధలు తీరుతాయేమో, మాకు ఉద్యోగాలు వస్తాయేమో, మేము తెలంగాణ కోసం పోరాటం చేశాము, నీళ్లు నిధులు ఉద్యోగాల పేరు మీద మేము పోరాటం చేశాము, కాబట్టి ఈరోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి టీఆర్ఎస్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది. కానీ ఈరోజు మనం తెలుసు, ఫ్రంట్ పేజీలో అన్ని పత్రికల్లో జాబ్ క్యాలెండర్స్ ప్రకటించారు. 2 ఫేసెస్గా ఈ యొక్క ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ పూర్తి అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈరోజు వరకు కూడా ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి మరి ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి పరిస్థితి లేదు. అందుకే యువతకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, విద్యా భరోసా పేరు మీద విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామని, విద్యా భరోసా కార్డులు పంపిణీ చేస్తామని